ఈ రోజే అమావాస్య. తులారాశివారు మర్చిపోకుండా కుక్కకి ఇదొకటి తినిపించండి చాలు, దరిద్రం దూరం అవ్వడం ఖాయం. వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు. తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులారాశిది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క స్వభావాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రాశివారు న్యాయానికి, సమానత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు. రాశి యొక్క చిహ్నం తక్కడగా సూచిస్తారు. వీరిలో బ్యాలెన్స్డ్ నేచర్ అనేది ఉంటుంది. అంత త్వరగా తమ యొక్క భావోద్వేగాలు బయటకు వ్యక్తపరచరు. ఈ రాశివారు చాలా గోప్యంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరిని నమ్మేదైనా ఒక విషయం మనం చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ విషయాన్ని అయితే బయటకు రానివ్వరు. డబ్బు విషయంలో చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఆర్థిక స్థిరత్వానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేయడం, వంశపారంపర్యంగా వచ్చేటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక ఈ తులారాశి వారిలో అధికంగా ఉంటుంది. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలంకరణ మొదలైన వాటిపై వీరికి అధికంగానే ఆకర్షణ, ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కళారంగంలో కూడా మంచి ప్రతిభనైతే రాశివారు చూపిస్తారు. ఈ రాశివారి కోపం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. ఎంతో తెలివిగా ఆలోచిస్తారు. వీరికి ఉన్నంత ఓర్పు, సహనం, పట్టుదల మరి ఎవరిలో ఉండదని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. రాశులన్నిటిలో కంటే తులారాశి చాలా ప్రత్యేకమైంది. ఈ రాశి వారు ఏదైనా ఒక పని ప్రారంభించినప్పుడు దానికి ఎన్నైతే కష్టాలు ఉండకూడదో ఆ కష్టాలన్నీ కూడా చూస్తారు. కానీ ఎప్పుడు కూడా అస్సలు వెనకడిగా అయితే వెయ్యరని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా తులారాశి వారికి చాలా బాగా కలిసి రాబోతుంది. వ్యాపార విషయంలో విశేషమైన మార్పులు అయితే చూస్తారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగుతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎవరైతే ఎంతో కాలంగా రుణాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో, అంటే వ్యాపార ప్రారంభాల విషయంలో కానీ ఇతర అంశాల కొరకు రుణాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక సంస్థలు ఏ ఒక కారణాల వల్ల ఆ రుణాలు తిరస్కరిస్తూ వస్తున్నట్లయితే ఈ సమయంలో ఒక వ్యక్తి సహకారం వల్ల ఖచ్చితంగా మీరు ఆ రుణాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం మీరు ఆలోచించి అడుగులు వేసినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారు. అంటే ప్రస్తుతం ఎవరైతే విద్యను పూర్తి చేసుకున్న వారు ఉన్నారో తర్వాత ఎటువంటి ఆప్షన్ ఎంపిక చేసుకోవాలనే దానిపై కొంచెం సందిగ్ధతకు లోనవుతారు. అయితే మీకు క్లారిటీ ఉంటుంది. కానీ కొంతమంది వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలు అంటే నాలుగు రకాలుగా మాట్లాడటం వల్ల ఇలా చేస్తే బాగుంటుందా లేకపోతే ఈ విధంగా చేస్తే బాగుంటుందని కొంచెం కన్ఫ్యూజన్కి లోనవుతారు. కానీ సొంత నిర్ణయాలు మీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడి మీరు ముందుకు వెళ్ళడం మంచిది. నిపుణుల సలహాలు కూడా మీకు అన్ని విధాలా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఆరోగ్య విషయంలో తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా శారీరకంగా మీరు ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులకు తీసుకునేటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో అవి అనుకూలించడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతాన విషయంలో శుభవార్తలు అయితే వింటారు. అలానే ఆరోగ్యపరంగా శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ఆనందంగా ఉంటారు. ఒత్తిడి ఏవైతే మీకు మానసికంగా బెంగలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో కొంచెం తీరుతాయని చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతనలో అధిక సమయాన్ని గడపడం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిలో అధిక మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కాదు. రైతులకు అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందుతాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యవసాయ ఫలితాల్లో ఆశించిన విధంగా లాభాన్ని అయితే పొందుతారు. ఇక ఉద్యోగ విషయాల్లో చూసుకున్నట్లయితే దూర ప్రాంతాలు వెళ్ళి ఉద్యోగాలు చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే ట్రాన్స్ఫర్లు అనేవి మీరు అనుకున్న దానికంటే ఇంకా దూరంగా వచ్చే అవకాశం కానీ లేకపోతే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా మీకు అనుకున్న విధంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరగడం, ఇలా ఉద్యోగ విషయంలో ఫలితాలు అయితే అనుకున్న విధంగా వస్తాయి కానీ దానికి తగ్గట్టుగానే మీరు కష్టాన్ని అయితే చేయవలసి ఉంటుంది. పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు.
ఉంటారు. ఉద్యోగ ప్రదేశంలో అందరితో కూడా మంచి సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించండి. అనవసరమైన విషయాల జోలికి అయితే అస్సలు వెళ్ళవద్దు. ముఖ్యంగా ఇతరులు ఎవరైనా గొడవ పడుతున్నప్పుడు మీరు సాల్వ్ చేద్దామని వెళ్ళినా అవి మీకు సమస్యలుగా తలెత్తే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మీదే పై చేయి కింద ఉండబోతుంది. కుటుంబంలో ఆర్థిక నిర్ణయాల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఆర్థిక పరంగా చాలా సమన్వయంగా ముందుకు వెళ్తారు. ఈ సమయంలో ఎక్కువగా పొదుపు చేయడానికి అలానే ఎంతో కాలంగా కొనుగోలు చేయాలనుకున్నటువంటి లేదా అభివృద్ధి చేయాలనుకున్నటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ముందుకు అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. అయితే వంశపారంపర్య ఆస్తుల విషయంలో మాత్రం కొంచెం ఓర్పుగానే ఉండడం మంచిది. అంటే ఏవైనా ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే వాటిని పట్టుకొని ఇతరులు అవే లాగడం కానీ వాటిని వంకగా చూపించి మీకు ఇవ్వాల్సిన ఏవైతే వాటా ఉందో వాటిని ఇవ్వకుండా చేయడం ఇటువంటివి ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం చాలా చక్కగా ఉండబోతుంది. కుటుంబంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. కానీ శత్రు సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే మీ మధ్య ఎటువంటి వివాదాలు ఉండవు, కానీ బయట వ్యక్తులు వచ్చి ఏమైనా ఎక్కించినట్లయితే లేదా బయట వ్యక్తుల సలహాలు విని కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బయట వ్యక్తుల యొక్క జోక్యాన్ని తగ్గించడం మంచిది. అలానే దాంపత్య జీవితంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. దంపతులు ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో అన్ని విధాలా బాగా కలిసి రావడం, ముఖ్యంగా రాజకీయస్తులకు అనుకున్న విధంగా పదవులు స్థానాలు దక్కించుకోవడం, రాజకీయ పరంగా ఎన్నడూ చూడనటువంటి పేరు ప్రఖ్యాతులు అయితే సంపాదించుకుంటారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు అన్ని విధాలా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. కళారంగ పరంగా విశేషమైన మార్పులు అయితే చూసుకుంటూ ముందుకు వెళ్తారు. అలానే కళాకారులు ఈ మాసంలో కొన్ని ఆర్థిక పరంగా అనుకూలమైన ఫలితాలు కూడా పొందబోతున్నారు. అయితే నరదిష్టి నరఘోష అనేది బాగా విపరీతంగా కనిపిస్తుంది. దీనివల్ల శత్రు సమస్యలు పెరగడం కానీ ఆర్థికంగా ఎంత అనుకూలతగా ఉన్నా కూడా డబ్బు అనేది నిలవకపోవడం ఇటువంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నిటి నుండి బయటపడడం కొరకు అమావాస్య ఇది ఎంతో శక్తివంతమైన రోజు. ఈ రోజు మనం చేసేటువంటి ఏ పరిహారానికైనా సాధారణ రోజుల్లో చేసేదానికంటే రెట్టింపు ఫలితాన్ని అయితే పొందుతాం. ఖచ్చితంగా తులారాశి వారు ఇప్పుడు చెప్పే యొక్క ఆహారాన్ని కుక్కకు తినిపించండి. ఈ విధంగా కనుక మీరు తినిపించినట్లయితే మీకు అన్ని కూడా అనుకూలమైన ఫలితాలే పొందుతారు. కిచిడి అంటే అన్ని రకాల కూరగాయలతో చేసినటువంటి కిచిడి ఏదైతే ఉందో దాన్ని అమావాస్య రోజు సాయంకాలం 6 దాటిన తర్వాత దాని మీద ఒక 2 చుక్కల నువ్వుల నూనె వేయండి. మరీ ఎక్కువగా వేస్తే కుక్క ఆహారాన్ని ముట్టదు కాబట్టి కొంచెం అలా 2 చుక్కలు వేసినట్టు వేసి కుక్కకు కనుక మీరు అంటే ఇంట్లో పెంచుకునేటువంటి కుక్కకు కానీ లేదా వీధిలో ఉండేటువంటి కుక్కలకు కానీ ఆహారంగా పెట్టినట్లయితే అవి కనుక సంతృప్తిగా తిన్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక కష్టాలు కానీ లేకపోతే ఏవైతే శత్రు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా కుక్కలకు ఆహారం తినిపించడం అనేది మన పూర్వం నుండి వస్తూ ఉంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో సాయంకాలం రోజు స్త్రీలు మొత్తం అంతా ఉపవాసం ఉండి కుక్కకు ఆహారం పెట్టిన తర్వాత మాత్రమే వారు భుజిస్తారు. అయితే చాలా మంది రోజుల్లో సాంప్రదాయాలు విడిచిపెడుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు మాత్రం తులారాశి వారి యొక్క పరిహారాన్ని చేయండి. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.